నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. అక్షంతల పేరిట బీజేపీ రాముణ్ణి రాజకీయం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ చేపట్టడం మంచి పరిణామమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ హఠావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నామన్నారు. శ్రీరాముడు మంచివాడు కాదని ఎవరూ అనరని, కానీ రాముని పేరుతో బీజేపీ రాజకీయం చేయటం సరికాదని అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ను ఓడించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి ప్రజలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. బీజేపీకి సంబంధించి మొత్తం ఓవరాల్గా పూర్తిగా తిరోగమన విధానాలు అవలంబించింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి సరే వాళ్ళు జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. రకరకాల జిమ్మిక్కులు, రకరకాల ప్రయత్నాలు, ఆర్ఎస్ఎస్, విశ్వ పరిషలు అన్ని వేషాలు ఇస్తున్నా శ్రీరామచంద్రుడు అంటే ఆయనే మంచోడే. రాముని పేరుతో కూడా రాజకీయాలు చేసే పరిస్థితి చేస్తున్నాం. తలంబరాలని ఇంటింటికి చేర్చి ఒక వాతావరణం అయినా ప్రజలు గుడ్డోళ్ళు కాదు, ఎడ్డోళ్ళు కాదు, అమాయకులు అసలు కాదు. చైతన్యం వచ్చింది, అర్థం చేసుకుంటారు. అందరికీ రాముడు అంటే మంచివాడు, ఉత్తముడు, మాట దప్పనివాడు, ఏకనారి వ్రతుడు అని ఇట్లాంటి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. అది వ్యక్తిగత స్థాయిస్థలపైన ఆధారికి సంబంధించిన సమస్య. అది దాన్ని రాజకీయాలు రుద్దుతున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరే, ఏదైనా ప్రజలు మరి న్యాయ నిర్ణేతలు కాబట్టి అంతిమంగా వాళ్ళే ఆలోచిస్తారు. ఇలా మన దేశమే హిందూ సంస్కృతి సాంప్రదాయం నిలయమైనటువంటిది. అనేక పురాతన ఆలయాలు అసలు మనం ఊహించరన్ని అవన్నీ ఉన్నాయి, కట్టడాలు అనేక ఉన్నాయి. అదొక పెద్ద గొప్ప చరిత్ర ఇది ఉన్నటువంటి అని గుర్తు చేసుకోవాలా. ఇంకనే ప్రజాస్వామ్య పునరుద్ధరించే చర్య కావాలని కోరుకుంటున్నాం. ఇక తెలంగాణలో ఏదైతే సిపిఐ మొదటి నుంచి చెప్పిందో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి, ప్రజలను కలిసే ప్రభుత్వం కావాలి, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం కావాలి, ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం కావాలని ఇంద్రపాల్ ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో స్మృతి విద్యాసారావు బూటకు ఎన్కౌంటర్ సందర్భం కానీ పారపుర నాయకులు అన్ని రకాల వామపక్ష భావజాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విరసం అరసం అని లేకుండా అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సిపిఐ కార్యాలయంలో జరిగినాయి. గతం అంతా కూడా కేసీఆర్ పీరియడ్లో జరిగినటువంటి వాటికి ఏదైనా పౌర హక్కులు మళ్ళీ కాలు రాయద్దు అని చెప్పి గట్టిగా నిలబడ్డాము. అది ఇవాళ ఎటకేలకు బీఆర్ఎస్ కేసీఆర్ అహంభావం ఆయన ఓడించింది. ఆయన దాని నుంచి గుణపడక తీసుకోవాలి. సరే, ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చినారు, ఇంకా కొన్ని రకరకాల వాగ్దానాలు చేసినారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రజావాణి అని, ప్రజాపాలనని దరఖాస్తులు కూడా ప్రభుత్వమే అందిస్తూ స్వీకరిస్తూ వాటన్నిటి కూడా మొత్తం మీద క్రోడీకరించే ఓ చర్య కొనసాగుతుంది. ఈ అడుగు ముందడుగు, ప్రగతి అడుగు, మంచి అడుగు, ప్రజాస్వామ్య అడుగు అని మేము అభిప్రాయపడతాం.